తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలో నిరుద్యోగ సమస్య ప్రధానమైంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మా ఎమ్మడి తిరిగి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ రోజు కోదండరాం సార్ ఎక్కడ పోయారని చెప్పేసి కూడా ఈ మీడియా వేదికగా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు మాకు ఏ సమస్య ఉన్నా కోదండరాం సార్ పిలిపించుకొని మీడియా సమావేశం పెట్టి ఉద్యోగులకి ఏ ఇబ్బంది వచ్చినా ఉద్యోగులకు సంబంధించిన ఏ కావాలని నా దగ్గర అని చెప్పిన కోదండరాం సార్ గారు ఈ రోజు ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు బాధ్యత ఎమ్మెల్సీ పదవిలో ఉండు అంటే మీరు పదవి రాగానే పెదవి మూసుకునే రకమా? ఈ కోదండరాం సార్ అయితేనేమి, బలమూరి వెంకట అయితేనేమి, రియాజ్ అయితేనేమి వీళ్ళందరూ కూడా ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మీరందరూ 3 నెలల పాటు బుక్కులు పక్కన పెట్టి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయండి, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తాం, లేదంటే మీరు వచ్చి డైరెక్ట్ మమ్మల్ని అడగొచ్చు అని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇచ్చిపోయిన ఈ దొంగలు ఈ రోజు వీళ్ళు ఎందుకు అవపడలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నిరుద్యోగులందరూ ముందు కూర్చోబెడతాం, మీకు ఎక్కడో అనుకుంటామని చెప్పిన ఈ దొంగలు కూడా ముందలు కూర్చొని వీళ్ళు సొంత పాడుకుంటా వంతన పాడుకుంటా ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరు ఆల్రెడీ సంవత్సరం క్రితం అధికారంలో రాకముందే సంవత్సరం క్రితమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది, కనీసం 2000 ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రాలేదు. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని గెలిపించింది ఖచ్చితంగా మీరు వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి నిరుద్యోగులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడి అయ్యావ కాలు మొక్కి కూడా మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ముందు ఒక్క పోలీసు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ముందు అవ్వండి అని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ నిన్న ఎక్కడికక్కడ అడుగున పోలీసులతోటి కంచెలతోటి ఇబ్బంది పెట్టి మా నిరుద్యోగ మిత్రులను కూడా అరెస్ట్ చేసి నైట్ ఎప్పుడో వదిలిపెట్టే ప్రయత్నం చేశారు. ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్ ముందర ఉన్నటువంటి కంచెను బద్దలు కొట్టి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది, నిరుద్యోగులందరూ కష్టాలు తీరిపోతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఉపన్యాసంలో నిరుద్యోగులు లేకపోతే మా ప్రభుత్వం వచ్చేది కాదని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు నిరుద్యోగులు ఇంత అరిగోసపడుతున్నా, ఇంత ఇబ్బంది పడుతున్నా మీరు ఎందుకు పట్టించుకోలేని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి కబడ్దార్ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో. చాలా మంది నిరుద్యోగులు కూడా ఇప్పటికే స్థానిక సంస్థ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడానికి చాలా మంది మన మిత్రులు కూడా సర్పంచ్లుగా వార్డు మెంబర్ల నామినేషన్ చేశారు. త్వరలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా అవసరమైతే మేబీ బై ఎలక్షన్లో కూడా మా సత్తా చూపించామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఎంత ఇబ్బంది పడుతున్నా మీకు తెలియాలి. చిక్కడపల్లి లైబ్రరీ 5 రూపాయలు భోజనం తీసుకుంటూ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, స్టడీ హాల్ ఫీజు కట్టలేక, ఇక కోచింగ్ సెంటర్ల ఫీజు దందా అయితే మామూలు దందా కాదు. అది గ్రూప్ 2కి 50,000 అంట, గ్రూప్ 1కి 1,00,000 రూపాయలు అంట. ఇక సివిల్ అభ్యర్థులకి అయితే వరిష్ట రాజ్యం. దీని మీద కూడా కమిటీ వేయాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉండవు నిరుద్యోగుల ఆవేదన, నిరుద్యోగుల బాధ మీకు కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక 10 మంది నిరుద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మనోవేదన ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు. ఎట్లా అయిపోయిందంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ఊర్లలో వాడు సచ్చిన సేవంతో సమానంగా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే అంటే చాలా మంది నిరుద్యోగులు కూడా ఇంటికి పోలేక, ఇంటి దగ్గర మొహం చూపించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ అవుతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులు కానీ, గ్రూప్ అభ్యర్థులు కానీ, డిఎస్సీ వాళ్ళు కానీ, పవర్ సెక్టర్ సంబంధించిన వాళ్ళు కానీ మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. ఎందుకంటే వారు ఫస్ట్ నుంచి ఏదో వేరే పార్టీలో ఇప్పుడు వచ్చారు అని. కనీసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి మీద నమ్మకం ఉంది. వారు కూడా 2 సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టి వారు కూడా మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఆల్రెడీ నిరుద్యోగ నిరసన శాఖ మీకు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో తగిలింది. సుమారు 2,000 మంది నిరుద్యోగులు అందరూ కూడా సీఎం డామ్ మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడా అని చెప్పేసి కూడా అందరూ అరిస్తే నువ్వు తోక ముడుచుకొని పారిపోయే ప్రయత్నం చేసినావు. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నిరుద్యోగులు ఇప్పటికే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు మీరు అండగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు ఓయూ పర్యటనలో మేము సార్ 45 నిమిషాల స్పీచ్ ఇచ్చిండు. 45 నిమిషాల్లో ప్రతి సెకండ్ మేము ఎదురు చూసినాం మా జాబ్ నోటిఫికేషన్స్ గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ ఏమన్నా ప్రకటిస్తాడేమో అని. అక్కడే 5 గంటలు ఎండలో నిల్చొని మరి మేము ఆయన స్పీచ్ అంత తిన్నాం. కానీ ఒక్కసారి కూడా జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ ప్రకటించలే. ప్రభుత్వాన్ని చెప్తే ఏంటంటే మనిషి చేసిన మంచి మర్చిపోతాడేమో కానీ చేసిన మోసం మర్చిపోడు. మీరు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే దీన్ని మీకు మీరే ఎఫెక్ట్ అవుతారు. మేము నిస్సహాయులం, మిమ్మల్ని ఎదిరించేంత ధైర్యం మాకు ఉండకపోవచ్చు. కానీ మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు అనేది ఉంది. దాంతో మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో గెలవకుండా చేస్తాం. మిమ్మల్ని కూర్చోబెట్టిందే మేము, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిందే మేము, మళ్ళీ దించడం కూడా మాకు తెలుసు. ప్రతి నిరుద్యోగి 30 లక్షల మంది నిరుద్యోగులు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ రాలేదు. పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు మావి అని చెప్పుకుంటూ అవే చెప్పిన మాటలే తిప్పి చెప్తారు. ఒక మాట 100 సార్లు, ఒక అబద్ధం 100 సార్లు ఆడతారు నిజమైంది అన్నట్టుగా చెప్పిన మాటనే తిప్పి చెప్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అది మీ చెడుని మీరే కొని తెచ్చుకుంటారు. ఇప్పటికైనా
జరిగిందో జరిగిపోయింది, అది వదిలేసి ఇప్పటికైనా మీరు నోటిఫికేషన్స్ ఇవ్వండి, మా 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 నిరుద్యోగుల జీవితాల్ని ఆదుకోండి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా.